ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంఘం ఆధ్వర్యంలో ఏదైతే నాగర్ కర్నూలులో జరిగిన హత్యకు చిన్నారి మా రజక బిడ్డను కొంతమంది అగ్రవర్ణ కులాలు అక్కడ స్థానిక సర్పంచ్ అందరు కలిసి ఒక చిన్నారి పాపను చంపారు. బిడ్డ ఒకటి గుర్తుంచుకొని ఏదో సాగులని ముట్టుకుంటే ఏమైతే ఒక చిన్న అన్నం పుణ్యం తెలియని చిన్నాన్ని చంపారు. ఇది పద్ధతి కాదు. ఏదైతే గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దయచేసి ఏదైతే మీరు మీ రెడ్డిని మీరు కాపాడుతున్నట్టు కాపాడుతారు తప్ప మీకు మాకు రజకుందు ఏమైతే అనుకుంటారు భవిష్యత్తులో రజకు దెబ్బ చూపడతాం. ఇది ఏంటంటే ఈ చిన్న అన్నం పుణ్యం పాపను చంపారు. అలా ఆ చిన్న పాప ఆ కలకలకు తప్పకుండా ఆ చంపినంత అవుతుంది. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి కూడా అవుతుంది. ఎందుకంటే ఇలా సాకోవాలంటే ఏమైతుంది ఏం బిక్తారు అనుకుంటున్నారు బిడ్డ ఏమైతే ఏం బిక్తారు అనుకుంటున్నారు ఒకటి చెప్తున్నాం బిడ్డ. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఒకప్పుడు ఏ ఉద్యమం స్టార్ట్ అయినా అక్కడ ఆ రోజు గవర్నమెంట్ గద్దెంటాం. ఖచ్చితంగా ఈ రోజు మా రాష్ట్ర రజక సంఘం నుంచి జిల్లాగా పనిచేస్తున్నా మా రాష్ట్ర రజక సంఘం తరపు నుంచి కూడా చెప్తున్నాం బిడ్డ భవిష్యత్తులో తప్పకుండా మా రుచి చూపిపోతుంది నీకు. తప్పకుండా ఏదైతే ఇప్పుడు కొంతమంది ఆ రెడ్డిల మీద కొంతమందిని అరెస్ట్ చేయలేదు, వాళ్ళు తప్పించే పని చేస్తారు. తప్పకుండా మీరు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపి వాళ్ళకు ఏదో తూతుమంతా కేసు పెట్టకుండా చేస్తేనే బాగుంటుంది. లేదంటే తప్పకుండా భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. తత్తుదలో చలో నాగరికం అన్ని జిల్లాల కుటుంబానికి జరిగిన ఈ అన్యాయం చిన్న పాప అని చూడకుండా కూడా వాళ్ళు రెడ్డి అనే అహంకారంతో ఇవాళ రజకులంటే ఎక్కడికైనా రజకులంటే ఒక గౌరవం ఇవ్వాలనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇలా వేసుకునే బట్టలు చూస్తేనే తెలుస్తుంది రజకులు అంటే ఏంది. తెల్ల బట్టలు వేసుకోగానే కాదు అవి ఎవరు చేస్తే అట్లా అయినాయి అనేది కూడా వాళ్ళ మనసులకు కూడా తెలుసు. అలాంటిది ఆ పాపను గుళ్ళెకు పోనీయకుండా వాళ్ళ తల్లిని వాళ్ళ కుటుంబాన్ని అలా మాటలతో దూషించి ఆ పాపను తన్ని చంపడం అనేది ఎంతో దురహంకారం. ఇది రేవంత్ రెడ్డికి కూడా తెలవాలి కదా. వాళ్ళ కుటుంబంకు సేవ చేస్తలేదా ఈ రజక కుటుంబం అనేది. ఆయన రజక కుటుంబంకి అన్యాయం జరిగితే మొత్తం పట్టణం కాదు జిల్లాల నుంచి మొత్తం వచ్చి అక్కడ మేము అందరం వాళ్ళకు మద్దతుగా నిలబడి ఆ కుటుంబానికి మేము అందరం మద్దతు ఉంటాం. అలాగే ఇప్పుడు దుర్మార్గులు ఉన్నటువంటి వాళ్ళను అక్కడే వాళ్ళని అరెస్ట్ చేయాలి. వాళ్ళ కుటుంబాలను కూడా అలా చేస్తే వాళ్ళకు అనే బాధ తెలుస్తుంది. అలా మేము ఎలా చేస్తామంటే ఆ కుటుంబానికి కూడా బాధ తెలిసేలాగా మేము అందరం సిరిసిల్ల కాదు మొత్తం మన జిల్లా కాదు అన్ని ఊర్ల నుంచి కూడా మేము పోయి వాళ్ళకు మద్దతు తెలిసి ఆ కుటుంబాలకు తెలిసేలాగా మేము చేస్తామని వాళ్ళకు మద్దతు ఉంటామని మేము కోరుకుంటున్నాం. నాగర్ కర్నూల్లో రెడ్డి గుండాలు రెడ్డి రౌడీలు ఒక సన్యాసులు రజాక కుటుంబం అంటే రజాకులు అంటే ఇవాళ పెట్టింది పేరు. ఇవాళ రజాకులు లేకపోతే ఇక్కడ ఏ పండగలు జరగని గ్రామాలలో రజాకుల మీద రజాకులు గుడికి సేవ చేసే వాళ్ళు గుడిని ఆదుకునే వాళ్ళు గుడిని ఆదుకునే వాళ్ళే రజకులు. ఆ సందర్భంలో ఆ గుడిలో పనిచేసినటువంటి రజక కుటుంబం ఇవాళ ఆ గుడిలోకి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి గుండాలను ఇవాళ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇవాళ ఆ గుండాలను చిన్న తప్పు చేస్తే వెంటనే అరెస్ట్ చేసినటువంటి రోజులలో ఇవాళ ఒక రజక కుటుంబంలో ఉన్నటువంటి పాపను హత్య చేసి రజక కుటుంబం మీద మామూలుగా కాదు ఆ వీడియోలు చూస్తే ఏ కుటుంబంలో అయినా ఎక్కడైనా ఏ పోలీసు వ్యవస్థకైనా కన్నీలచ్చే వ్యవస్థగా ఉంది. ఆ కుటుంబాన్ని దూషించిన చెలించిపోయిన పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఇంకా ముగ్గురు ఉన్నారు. దుండగులు, రౌడీలు, గుండాలు, దోపిడ దొంగలు వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మూలమే ఇవాళ వాళ్ళ కుమ్ము కార్చుందని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ ఏకంగా పోతే దొంగన కొడుకులు దొంగన రౌడీలు ఇలా దొంగన వేదవాళ్ళు మన బీసీ ఎస్టీల పైన దాడులు చేస్తారని కూడా హెచ్చరిస్తున్నా. ఇవాళ గుండాలారా రెడ్డి గుండాలు అక్కడ ఉన్నట్టు రెడ్డి గుండాలు వాళ్ళు రెడ్డిలను వెంటనే అక్కడ సర్పంచ్ అయ్యాడు. వాడు ఎట్లా సర్పంచ్ అయ్యాడు? వాడు ఒక మూర్ఖుడు, ఒక వేదవ. ఆ మూర్ఖుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసు వ్యవస్థ ఎక్కడున్నా కానీ రౌడీలను గుండాలను వెంటనే అదుపులోకి తీసుకోవాలి. ఇవాళ ఏదైతే అక్కడ ఉన్నటువంటి చిన్న తప్పులు చేస్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇవాళ రజక కుటుంబం బయటగా చిన్న చూపు అనుకుంటున్నారా? రజకులు అంటే చిన్న చూపు అనుకుంటున్నారా? వాళ్ళతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కలిసి ఉంటాం, కలిసి పోరాటం చేస్తాం. పాపకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో సిరిసిల్ల జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలోనే రాష్ట్రానికి మేము ఉద్యమాన్ని చేస్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. చిన్నారి బేబీ మౌనిక ఆత్మశాంతికి ఘన నివాళి అర్పిస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో
మొన్న నాగర్ కర్నూలులో జరిగిన ఘటనకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నాగర్ కర్నూలు జిల్లా కుమెర గ్రామంలో దైవ దర్శనానికి వెళ్ళిన చంద్రకళ, మౌనిక, గణేష్ అనే చాకలి రజక కులస్తులకు వారిపైన రెడ్డి కులస్తులు అతి క్రూరంగా, మాటల్లో చెప్పలేని అతి నీచమైన భాషను వాడుతూ దుర్భాషలాడి వాళ్ళని హింసించి కొట్టి దాడి చేసి వాళ్ళను గుడిలోకి రానివ్వకుండా తక్కువ కులం వాళ్ళని నీచంగా మాట్లాడుతున్నారు. 77 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో కూడా ఇంకా కులహంకారాలు తగ్గకపోతే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అయినా కూడా ఇప్పటికీ వాళ్ళకు బాధితులకు ఏ చర్య జరగలేదు. అందుకనే వెంటనే వారిపైన అటెంప్ట్ మర్డర్ కేసు, SC ST అట్రాసిటీ కేసు, తర్వాత బాధితుల పక్షాన న్యాయం జరగాలని BC SC ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాము. లేదు అంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటనను ఖండిస్తూ తర్వాత ఖచ్చితంగా వాళ్ళ బాధితుల పక్షాన నిలబడతామని కోరుకుంటున్నాం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరి ఏదైతే నగర కర్నూలులో జరిగినటువంటి ఆ చిన్నారిపై దాడి చేసి మరి ఏదైతే కులహంకారమైనటువంటి కొంతమంది రెడ్డి గుండాలు మరి ఇక్కడ కులం అనేది అడ్డొచ్చిందనే దాని మీద ఆలోచన. దేవుని గుడి అన్నప్పుడు అందరికీ సమానం అని చెప్పి ఈ మూర్ఖులు ఇవాళ మీరు తక్కువ కులపోళ్ళు అని చెప్పేసి గుళ్ళకు రానియాలని చెప్పేసి అక్కడ ఆ పిల్లను కూడా మరి ఒక కనికరం లేకుండా, ఒక చిన్న పాపాన్ని కూడా తెలియకుండా అనుకుండా కూడా ఆ పిల్లను కూడా తన్ని కొట్టి మన ప్రాణానికి వాళ్ళు కారకులైనారు. ఆ కారకులైనటువంటి వాళ్ళను వెంటనే మరి పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేసేది పోయి వాళ్లకు వంతు వాడే విధంగా వీళ్ళ మీదనే తిరిగి మళ్ళీ కేసు పెట్టిరంటే ఎంత విధంగా వీళ్ళు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి మన SC ST BC మైనారిటీ వర్గాలందరూ కూడా ఇవాళ పోలీసు యంత్రాంగం కూడా ఉన్న వాళ్ళకే పనిచేస్తున్నది. ఇవాళ మనం చూసుకుంటున్నాము 3 నెలల కింద జరిగినటువంటి మరి కోదాడ నియోజకవర్గంలో జరిగినటువంటి మాదిగ బిడ్డను లాకప్ డెత్లో మరణించినప్పుడు అప్పుడు కూడా మరి రెడ్డిలకే మరి కొమ్మగాసినటువంటి ఈ పోలీసు యంత్రాంగం ఒక SIని సస్పెండ్ చేయడం కొరకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఇంకా స్పందించలేరంటే అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ కొంతమంది రెడ్డిలు అక్కడ ఉన్నటువంటి కులహంకారులు, ఒక సర్పంచ్, ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇంత పురిగొల్పి ఒక చిన్న బిడ్డ మరణానికి కారణమైనటువంటి దుర్మార్గులను శిక్షించాలి. ఫాస్ట్ కోర్టు ద్వారా వెంటనే శిక్షించే విధంగా చేయాలి. ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు SC ST BC మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా మరి మనం కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి MRPS జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తప్పకుండా గౌరవ మందకృష్ణ మాదే గారు కూడా దీని మీద పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేస్తానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా మనం అందరం SC ST BC అందరూ కూడా ఐక్యమత్యం నుండి ఈ యొక్క అగ్రవర్ణాల పెత్తనాలను, అగ్రవర్ణాల అహంకారాన్ని దించే వరకు కూడా మనం ఆ పాపకు న్యాయం జరగేంత వరకు కూడా మనం ఉద్యమించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.